నేను అంటున్నా ఇలా మేము హిందువులం అంటున్నారు. ఏం రాముడు మీకు చిన్నయ్యా? సీత మీకేమైనా చిన్నమ్మారా? లేకపోతే రాముని వంశంలో ఏమైనా పుట్టిందా మీరు? వీనికి హిందూ అంటే తెలియదు, హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు, రాముడు ఏం చేసిందో తెలియదు. ఇవాళ నేను అంటున్నా, మోడీ సీత కొరకు రాముడు ఎంత విలవిలలాడిండో మేము చూసినాం. ఇవాళ నీ సీతమ్మను నువ్వు ఏలుకోవట్లే, నువ్వు మోడీవి, నీ భార్యను కూడా ఏలుకోలేనివి ఈ దేశం ఎట్లా వెళ్తావో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏక్ నిరంజన్ గాడు సీతారాముడ సమేత లక్ష్మణుడితో కూడిన ఆంజనేయుని మనం భద్రాచలం రామాలయంలో పెట్టుకున్నాం. ఏడ్చే రాముణ్ణి బాలరాముణ్ణి అని చెప్పి అలా రామాలయం కట్టినాం. హిందువుల మీద విచక్షణ రహితంగా మాట్లాడుకుంటా ఈ ప్రపంచమంతా రాముని సీతను పూజించేటటువంటి సమాజం ఏదైతున్నదో, అరే మీరు హిందూ అంటున్నారు, సీతమేమన్నా మీ చిన్నమనా లేకుండా రాముల వారేమో మీ పెద్దనాయన అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అరే అవులికే, అరే తలకాయలైనటువంటి దయాకరు, నీకు రాముడి చరిత్ర తెలియదు, సీత చరిత్ర తెలియదు, ఈ భారతదేశం సంబంధించినటువంటి చరిత్ర తెలియదు, హిందూ సమాజం చరిత్ర తెలియదు నీకు. నేను నిన్ను అడుగుతా ఉన్నా, హిందువులను తిట్టినట్టుగా, హిందువులను ఈ రకంగా మాట్లాడినట్టుగా నువ్వు ఎప్పుడన్నా పోయి క్రిస్టియన్ల గురించి ఎప్పుడన్నా మాట్లాడవు, లేకపోతే ముస్లిం సంబంధించినటువంటి మతాన్ని మాట్లాడవు. మేము క్రిస్టియన్ మతానికి మేము వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ ముస్లిం మతానికి మేము వ్యతిరేకం కాదు. అసలు నువ్వు ఎస్సీవా కావా? అసలు హిందువువా క్రిస్టియన్వా? ఈ విషయం తేలాల్సినట్టు ఉంది. ఎందుకంటే కొన్ని సోషల్ మీడియాలో మేము చూస్తూ ఉన్నాం, జై జీసస్ అని చెప్పేసి స్లోగన్స్ ఇస్తూ ఉన్నాడు. ఈ తలకాయ లేని కొడుకులు ఈరోజు హిందూ మతాన్ని మీద మాట్లాడితే పెద్ద హీరోలం అవుతామని చెప్పేసి ఈ మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏదైతున్నదో, వారి దయాకర్, అరే నువ్వు హిందూ మతం జోలికి వచ్చినా, హిందువుల గురించి మాట్లాడినా బట్టలు ఇడుకు కొడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు హిందూ సమాజాన్ని తిట్టావు, నువ్వు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి వ్యక్తిని తిట్టినా నువ్వు ఫీల్ అవుతున్నట్టున్నావు. కానీ దేశంలో ఉన్నటువంటి ఆరాధ్య దైవంగా పూజించేటటువంటి రాముల వారిని, సీతను వ్యంగ్యంగా మాట్లాడినటువంటి నువ్వు ఈరోజు హిందువులను అందరిని తిట్టినట్టే. అంటే నువ్వు తిట్టినావంటే నీ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ రకంగా తిట్టిపిస్తుందా నీతో అని చెప్పేసి మాకు అనుమానం ఉన్నది. నిన్న ఆ వేదిక మొత్తం రాహుల్ గాంధీ గారి వేదిక కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏమైనా తిట్టమన్నారా? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైనా తిట్టమని చెప్పారా? ఎంత ధైర్యం, అంత ధైర్యం ఏంది? కాబట్టి ఎంత బాధతో మాట్లాడుతూ ఉన్నామంటే, అరే ఈరోజు మతపరమైనటువంటి రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ వద్దని చెప్తా ఉంటే, ఈరోజు తెల్లారేసి బాబాసాహెబ్ అంబేద్కర్ మా దేవుడు అని చెప్పుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు ఎవరైతున్నారో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కు తూట్లు పొడిచే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం.